వెల్కమ్ బ్యాక్ టు రాజు లావణ్య 127. చూడండి, ఈరోజైతే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ మర్చిపోయాను, గ్యాస్ అంటు పెట్టడం మర్చిపోయాను, ముట్టేయడం. కంగారు ఫ్రెండ్స్, ఫస్ట్ కదా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టైల్లో, అంటే నాకు వచ్చినట్టుగా నేను కర్రీ చేస్తున్నాను. కర్రీ, టమాటో, ఆలుగడ్డ మసాలా కర్రీ. నిన్న ఆదివారం కదా ఫ్రెండ్స్, అందుకనే సంకటహర చతుర్థి అని చెప్పేసి మాకైతే ఫాస్టింగ్. ఇంట్లో అందరికీ వండుతున్నా, నేను మాత్రం ఫాస్టింగేనండి. ఎంతమంది సంకటహర చతుర్థి ఫాస్టింగ్ ఉంటారో కామెంట్ చేయండి. పూజ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మసాలా అన్నీ వేసి అల్లం, పసుపు అన్నీ కలిపి మిక్సింగ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆలుగడ్డ కట్ చేస్తున్నా, ఉడకబెట్టిన ఆలుగడ్డ పొట్టు తీసేసి కట్ చేస్తున్నా. ఎడమ చేతిలో సెల్ ఉంది, కుడి చేతితోని కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇబ్బందిగా ఉంది, అయినా కూడా ఇంకా మనం ఒక వర్క్ చేస్తున్నామా అంటే అది అలాగే మంచిగా చేసుకుంటూ ఉండాలి. దాన్ని డ్రాప్ చేయకూడదు. ఎంత కష్టం ఉన్నా దాన్ని గెలవాలి. గెలిస్తే నవ్వేవాళ్ళు చాలామంది, ఏడిస్తే ఓడిపోతే చాలామంది నవ్వుతారు ఫ్రెండ్స్. నవ్వే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళకంటే నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు మనం ఏడుస్తూ ఉంటే. మనోళ్ళు అనుకున్న వాళ్ళే ఇంకెక్కువ చేస్తారు ఫ్రెండ్స్. అన్నీ కట్ చేసే వరకు చాలా టైం పడుతుంది, అందుకని వేరే టాపిక్కి వెళ్ళాల్సి వచ్చింది, ఏమనుకోకండి. ఇబ్బందిగా ఉంది. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను జూట్ బ్యాగులు కూడా కట్ కుడతాను. అన్ని రకాల బ్యాగులు కూడా స్టిచ్చింగ్ చేస్తాను, జూట్ బ్యాగ్స్. ఆ వీడియో కూడా చూపిస్తాను, చూడండి ఒక్కసారి. ఇప్పుడైతే టమాటా ఉప్పేసి కొంచెం వాటర్ ప్లేట్లో పోసి పైన పెట్టి ఉమ్మగిల్లిన తర్వాత మూత తీసినానండి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకొని కొంచెం మళ్ళీ వాటర్ ఫ్లేవర్ పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఉమ్మగిలితే అప్పుడు ఆలుగడ్డ వేసుకోవాలి. ఆల్రెడీ ఉడకపెట్టిన ఆలుగడ్డనే కాబట్టి ఏం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసుకుంటే ఆలుగడ్డ వేసుకుంటున్నాను. ఎంతమందికి ఆలుగడ్డ టమాటో అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆలుగడ్డ ఫ్లేవర్ చాలా ఇష్టం నాకైతే. ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం, కానీ థైరాయిడ్ ఉండడం వల్ల తినడం చాలా తక్కువైపోయింది. ఇంట్లోకి మా సార్ అసలే తీసుకురాడు, కాకపోతే సంకటహర చతుర్థి అని చెప్పేసి దేవుడికి ఇష్టమైన ఆలుగడ్డ కాబట్టి తీసుకొచ్చి చేయాల్సి వచ్చింది. మంచిగా టమాటా కారం అంతా మగ్గిన తర్వాత
ఇప్పుడు ఆలుగడ్డ వేసుకొని కాసేపు ఉంచి కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసుకొని దింపుకుంటే అయిపోద్ది. అంతే, నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కదా, ఇకపైన ఇంకా చాలా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏమైనా మిస్టేక్గా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ మై ఛానల్.